Subscribe to Color Frames. 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇదే జోష్లో ధర్మశాలలో జరిగే చివరి మ్యాచ్ లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు మార్చి 3న ధర్మశాల చేరుకోనున్నాయి. మరుసటి రోజు నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతారు. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తమ బ్యాటింగ్ తో సత్తా చాటుతున్నారు. దీంతో పాటు ఫాస్ట్ బౌలర్లు ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. గత 3 టెస్టులకు గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ధర్మశాలలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు కూడా దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ తొడకండరాలు పట్టేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే రాహుల్ కోలుకున్నాడని వార్తలు వచ్చినప్పటికీ బీసీసీఐ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ను నిపుణుల అభిప్రాయం కోసం లండన్ కు పంపించేశారు. ఒకవేళ అక్కడ రికవరీ అయినట్టు తేలినా ఫైనల్ మ్యాచ్ లో ఆడిస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ టీమిండియా T20 ప్రపంచ కప్ లో పాల్గొనబోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేఎల్ రాహుల్ కు మరింత విశ్రాంతినివ్వొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తుంది. జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బేస్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, టామ్ రాబిన్సన్ తమ జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు. కాగా మార్చి 7న ధర్మశాలలో ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.